చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్పెషల్ బ్రాంచ్ డీసీపీ సాయిశ్రీ గారు. ప్రస్తుతం ఆమె సైబర్ క్రైమ్స్ కూడా ఇన్ఛార్జి డీసీపీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక చాలా మేజర్ ఇన్సిడెంట్, సైబర్ క్రైమ్స్ డైలీ అసలు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంతెంత చేస్తున్నారో కూడా అర్థం కానటువంటి సిచ్యుయేషన్. ఏకంగా కాకినాడ ఎంపీ ఉదయ్ గారి పేరు మీద 92 లక్షలు కాజేశారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం మేడం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అసలు అంటే ఉదయ్ గారు పేరుతోటి ఎలా వాళ్ళు 92 లక్షలు కొట్టేయగలిగారు? అసలు దారుణమైన విషయం కదండి. మోసం అనేది దాన్నే అంటారు. ఇట్ ఈస్ టిపికల్ ఫ్రాడ్. చాలా రోజుల నుంచి జరుగుతున్న ఫ్రాడే. ఓకే. వాట్సాప్ లో వాళ్ళ డిపి పెట్టి అడుగుతారు. జనరల్ గా మనకి వచ్చేసరికి మనము వాట్సాప్ లో అది ఏమైనా ఉన్నప్పుడు మనం ఫోటో చూసి ఆ మనిషి అని అనుకుంటాం తప్పితే నంబరు అన్నీ వెతకం. సో అట్లా ఎంపీ గారి నంబర్ కనిపించేసరికి వాళ్ళ అకౌంటెంట్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ గారు ఎంపీ గారు అని అనుకొని ట్రాన్స్ఫర్ చేశారు. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ బీన్ ఫ్రాడ్. అంటే జస్ట్ డీపీ చూసి ట్రాన్స్ఫర్ చేసి మాట్లాడాలి కదా, అంత అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఒక్కసారిగా? అంటే ఎలా చేశారు అన్నది మనము ఇది చేయలేము. ఇట్ ఈస్ లైక్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. రెగ్యులర్గా ఎంపీ గారు మాట్లాడినట్టే అనిపించింది ఆయనకి, ఆ చాట్ అండ్ ఆ స్టైల్ ఆఫ్ టాకింగ్. అండ్ అట్లానే అంటే ఆయన నంబర్ ఎవరైతే ఆ అకౌంటెంట్ గారు ఉన్నారో ఆయనకి హీఈస్ నాట్ ఎ పబ్లిక్ నంబర్. ఆయన నంబర్ చాలా తక్కువ మందికే తెలుసు వాళ్ళ దీంట్లో. సో అట్లా ఆయన ఉదయ్ గారి నంబరు అని అంటే ఎంపీ గారి అనగానే ఆయన నమ్మేశారు. ఫోన్ చేసి ఉండాల్సింది, ఫ్రాడ్ అయ్యేది కాదు. అదే మేము అందరినీ అడ్వైస్ చేస్తున్నాం. ఫ్రమ్ మెనీ ఇయర్స్ మేము అదే చెప్తున్నాం. బట్ నెవర్త్లెస్ అయితే జరిగిపోయింది. జస్ట్ మెసేజ్ చూసారా లేకపోతే కాల్ చేయకుండా డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కొట్టేశారా అండి? మెసేజ్ చూసి ట్రాన్స్ఫర్ చేశారండి. 7 అకౌంట్స్లోకి 7 విడతలుగా ట్రాన్స్ఫర్ చేశారు. 7 సార్లు గానా? ఒకటేసారి కాదు. ఒకటేసారి పెద్ద నంబర్స్ వచ్చి ఉంటే ప్రాబబ్లీ వాళ్ళు చెక్ చేసుకునే వాళ్ళేమో. బట్ 7 విడతలుగా ఓవర్ టైం చేసేసరికి ఆయనకి ఎంత టైం లోపల డీటెయిల్స్ ఇంకా మనకు తెలిసే ఉన్నాయి. 7 టైమ్స్ అంటే ఒకసారి కొంత, ఒకసారి 10 lakhs, ఒకసారి 20 lakhs అట్లా. సో అది అంటే రెగ్యులర్ గా వాళ్ళ కన్వర్సేషన్ అండ్ వాళ్ళ బిజినెస్ ప్రకారం ట్రాన్సాక్షన్స్ అవే అంత అమౌంటే కాబట్టి ఆయనకి కూడా డౌట్ రాలేదు. ఓన్లీ అకౌంటెంట్ నుంచి వెళ్ళిందండి ఇది? వాళ్ళ ఓనర్ కూడా తెలీదా? అంటే ఇతని నెంబర్నే వాళ్ళు పట్టినట్టు అయితే. అంటే అకౌంటెంట్ కాబట్టి తన నెంబర్నే ఇచ్చేసారా ఏంటి? అది ఎలా తెలిసింది, ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారా, బయట వాళ్ళు ఉన్నారా, ఏమైనా ఇన్సైడర్స్ ఉన్నారా అన్న యాంగిల్లో కూడా చేస్తున్నాం ఎంక్వైరీ. బట్ నెవర్త్లెస్ ఇక్కడ వరకు అయితే మనము ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కాంట్ కమెంట్ ఎట్ దిస్ స్టేజ్. ఓకే. కనీసం మన స్టేట్ వాళ్ళ వేరే అదర్ స్టేట్ వాళ్ళే అండి. మన స్టేట్ వాళ్ళు తక్కువ ఉంటారు. జనరల్గా మన స్టేట్ వాళ్ళు జస్ట్ అకౌంట్ హోల్డర్స్ వాళ్ళే ఉంటారు తప్పితే యాక్చువల్ పర్సన్స్ వాళ్ళు బయట వాళ్ళు ఉంటారు. సో అకౌంట్స్ కూడా ఒక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు వాళ్ళు? డౌట్ రాకుండా చేస్తారండి ఇలా? అది చాలా ఏమంటారు, చాలా పాత మోడస్ ఆపరాండి అండ్ అవి నడుస్తూనే ఉంటాయి. అది బహుశా 3-4 సంవత్సరాల క్రితం జరిగినాయి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా అక్కడక్కడ ఇలా నమ్మి నా దగ్గర అవుతా ఉంటాయి. అంటే ఈ రీసెంట్ పీరియడ్లోనే జరిగిందండి ఇది? పాతదా లేకపోతే? లేదండి, రీసెంట్ పీరియడే కదా. మరి బ్యాంక్ మేనేజర్స్కి అదేలేండి, ఎక్కువ అమౌంట్ కాదు కదా. లేకపోతే డౌట్ వస్తుంది కదా? డౌట్ వస్తుందండి. బ్యాంక్ మేనేజర్స్ దే విల్ ఆల్సో హింటర్స్ అండ్ ఆల్. బట్ చిన్న అమౌంట్స్ అండ్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ టైప్ ఉండేసరికి దెర్ వర్ అన్ని అలర్ట్స్ లోపల జరిగినాయి కాబట్టి తెలియలేదు. ఇన్ని రోజుల తర్వాత ఇంత పెద్ద అమౌంట్ అయ్యాక తెలుసుకున్నారా అయినా? ఎగ్జాక్ట్లీ. అంత తర్వాత డౌట్ వచ్చిందో అంటే కాన్వర్సేషన్ లో ఇట్లా వచ్చాయి ట్రాన్సాక్షన్స్ అన్న దగ్గర అక్కడ డౌట్ వచ్చి చూసుకునేసరికి అది ఫ్రాడ్ అని అర్థమైంది వాళ్ళకి. అండ్ దెన్ దే కేమ్ ఫర్. ఇది ఆయనకి తెలిసిందా అండి? అసలు ఎంపీ గారికి తెలిసిందా? తెలుసు. మరి ఆయన కూడా ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడం అట్లా ఆయన పేరు మీద చేశారు కాబట్టి అట్లా అవసరమా? అట్లేమో అవసరం లేదండి. జస్ట్ ఎవరైతే మోసపోయారో వాళ్ళు సరిపోతుంది. మాట్లాడారా ఎంపీ గారితో? ఎంపీ గారు ఆబ్వియస్ గా ఇదేనని వెరిఫై ఒకటి చేస్తున్నాము. అండ్ కొంచెం స్పీడప్ చేసి ఎక్స్పీడియట్ చేయమని చెప్పి అడిగారు. ఎవరు? బికాజ్ ఆయన పేరు, ఆయన రెప్యుటేషన్ కాబట్టి స్పీడప్ చేయమని చెప్పారు. జనరల్గా ఎంత టైం పడుతుందండి ఇలాంటి కేసెస్లో?
టైం అన్నది టైం ఫ్రేమ్ అంటూ ఉండదండి. ఇవన్నిటికీ వచ్చేసరికి మనం చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తోటి ఇప్పుడు మనకు మోసం చేసిన వాళ్ళు ఎవరు అని తెలిస్తే అది వేరే సంగతి, బట్ మనకు తెలియదు. దెన్ మనకి ఆధారపడిందంతా మళ్ళీ కాల్ డేటా, బ్యాంకు అకౌంట్స్, ఇట్లా చాలా విధాలుగా మనం ఆధారపడి ఉంటాం కాబట్టి ఎక్కడికి అవుతుంది ఎప్పటికి అవుతుంది అన్నది మనము టైం ఫ్రేమ్ ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు అమౌంట్ తీసేసారండి, ఉందా కనీసం? ఉంటే సీజ్ చేయడానికి లేదండి, అమౌంట్ తీసారు. సో అవే టైం పడుతుంది. ఎంత ఉంది ఏంటి అవన్నీ కూడా వీఆర్ స్టిల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇట్ డన్. ఒకవేళ అకౌంట్లో ఉంటే ఇమ్మీడియట్ గా చేయడానికి ఉంటుందండి? అది కూడా త్రూ కోర్ట్ ప్రాసెస్ ఏ ఉంటుందండి, మనము చేయడానికి ఉండదు. త్రూ కోర్ట్ మనము రిఫండ్ అట్లీస్ట్ సీజ్ చేయొచ్చు కదా అకౌంట్? సీజ్ వెంటనే అయిపోతుందండి. వాళ్ళు కంప్లైంట్ చేయగానే 1930 పోర్టల్కి చేయగానే 1930 కాల్ చేసి ఎన్సీఆర్పి పోర్టల్లో కంప్లైంట్ చేయగానే నేషనల్ నుంచే బ్యాంక్స్ లింక్డ్ అకౌంట్స్ అన్నిటికీ ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో అవన్నీ వెంటనే ఫ్రీజ్ అయిపోతాయి. బట్ దెన్ డీఫ్రీజింగ్ అండ్ ఆ మనీ రిఫండ్కి ప్రాసెస్ మాత్రం మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, ఆర్డర్ తీసుకోవాలి, మళ్ళీ కోర్ట్ ఆర్డర్ని బ్యాంక్స్కి సర్వ్ చేయాలి, బ్యాంక్ వాళ్ళు అప్పుడు రిఫండ్ చేయాలి. సో ఎస్, ప్రాసెస్ అయితే లాంగ్, బట్ దట్స్ ది ఓన్లీ ప్రాసెస్. అదేలేండి, వేరే ఆప్షన్ కూడా లేదు అసలు. ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు అయితే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకుని రావాల్సి వస్తుందా అండి? అంతే, క్రిమినల్స్ని తప్పదు. సో ఈ పద్ధతిలో ఈ కేసు అని కాదు, బట్ ఈ కేసులో కూడా ఆల్రెడీ బయట టీమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ టీమ్స్ బయలుదేరినాయి. ఇది కాకుండా మనకి లాస్ట్ మంత్ ఒక్క నెలలోనే ఇంచుమించు 150+ అఫెండర్స్ అండ్ అకౌంట్ హోల్డర్స్ని మనము ఆల్ ఓవర్ ఇండియా నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్ట్స్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ సైబరాబాద్ మాత్రమే, ఇంకా మిగతా ఎన్ని కలిపితే ఎన్ని అవుతాయో. సో అది కూడా వచ్చేసరికి అకౌంట్ హోల్డర్స్ అవుతున్నారు. వాళ్ళు 1000 రూపాయలు 1500కి వాళ్ళ అకౌంట్ అండ్ ఆధార్ కార్డ్ అమ్ముకోవడం, వాళ్ళకి నిజంగా అసలు ఆ కార్డు ఆ అకౌంట్ తోటి ఏం జరుగుతుంది అన్నది తెలవని స్టేజ్. బట్ అయినా కూడా మనము ఎఫ్ఐఆర్స్ చేస్తున్నాము, వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాం. బికాజ్ నెవర్లెస్ వాళ్ళ అకౌంట్ని అమ్ముకోకూడదు, చట్ట ప్రకారం అది తప్పు. సో వాళ్ళు అంటే అకౌంట్కి ఇంత ప్రతి నెల డబ్బులు తీసుకుంటారండి వీళ్ళు? కాదండి, ఒక్కసారికి 1500-2000 కోసం. అది మన దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. పాపం వాళ్ళకు కూడా సో అది తెలవాలి అని అంటే ఒక ఊరు నుంచి ఒకరిని అరెస్ట్ చేసాము అని అంటే ఆ ఊరు మొత్తము మళ్ళీ ఇంకొకసారి ఇవ్వదు. ఓకే. సో ఇప్పుడు మనము చేస్తుంది కరెక్టా కాదా అని ఆలోచిస్తే ఎస్, ఒక విధంగా కరెక్టే. మనము సైబర్ క్రైమ్ని ఆపాలి అని అంటే మనం ఒఫెన్సివ్గా వెళ్ళాల్సిందే. కాబట్టి ఇది తప్పు అని మనం ఎంతమందికి చెప్పగలుగుతాం? నార్మల్గా చెప్పినా వినిపించుకోరు, ఇబ్బంది పడతారు అని తెలిసినా పడాల్సిందే. ఇబ్బంది పడితేనే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ లిటరల్గా ఎవ్రీ వీక్ సైబర్ క్రైమ్ నుంచి అట్లీస్ట్ 2 టీమ్స్ అవుట్ ఆఫ్ స్టేట్ తిరుగుతూ ఉంటారు ఫర్ క్యాచింగ్ దీస్ క్రిమినల్స్. అండ్ క్రిమినల్స్ కూడా కాదు, క్యాచింగ్ దీస్ అకౌంట్ హోల్డర్స్ తీసుకొచ్చి రిమాండ్ చేయాల్సిందే. వాళ్ళు దొరికితేనన్నా అప్పుడు అసలు క్రిమినల్ దొరుకుతాడా అండి? అసలు క్రిమినల్ మళ్ళీ ఆ ఊర్లో ఎవరో చిన్న ఇతను ఉంటాడు, అసలు క్రిమినల్ కూడా కాదు, సెకండ్ లేయర్ అకౌంట్ సప్లయర్ దొరుకుతాడు. చాలా అంటే వీళ్ళ కాల్స్ అవి మనం అనలైజ్ చేసి మళ్ళీ మనం వర్కౌట్ చేసుకుంటూ ఉంటే అకౌంట్ సప్లయర్ వరకు కూడా దొరుకుతాడు. ఇంకా కొద్దిగా నెక్స్ట్ స్టేజ్ ఒక 2-3 దొరికినాయి. ఆ అకౌంట్ సప్లయర్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక మిడిల్ మ్యాన్కి ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొక 2-3 లేయర్ల తర్వాత అసలు వాళ్ళు ఉంటారు. సో ఆ అసలు వాళ్ళ వరకు మనం ఇప్పుడు చేసిన కొన్ని కేసెస్లో అన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీనే. సో ఎంలాట్ అవి కూడా పెట్టడం జరిగింది, బట్ ప్రాసెస్ లాంగ్, ఏమంటారు, న్యాయంకి చేతులు లాంగ్ అంటారు, బట్ ప్రాసెస్ కూడా లాంగ్. ఇప్పుడు వేరే కంట్రీలో ఉండి ఇక్కడి నుంచి వీళ్ళతో మేనేజ్ చేస్తూ ఆపరేట్ చేస్తున్నారండి వీళ్ళందరూ క్రిమినల్స్. వీళ్ళు కూడా చూడకుండా ఎట్లా అంటే వీళ్ళకి డబ్బులు వచ్చేస్తే ఎంతో కొంత సరిపోతుంది, అంతా డబ్బులతోటే. అది ఏం చేస్తున్నారు ఏంటి అని కూడా తెలియదు. లిటరల్గా మొన్న రీసెంట్గా ఒక కేసు పట్టుకున్నాము. సో అకౌంట్ నంబరు, వీళ్ళు అకౌంట్ నంబర్ డ్రా చేసి డబ్బులు వాళ్ళు ఇస్తారు, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా, ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మేము వచ్చిన వాడిని పట్టుకుంటే వాడు పెద్దవాడు అని అనుకున్నాం. వాడిని పట్టుకుంటే వాడేంటి అంటే వాడు ఇంటికి చెన్నై నుంచి వచ్చాడు, తమిళనాడు నుంచి. వాడిని ఇట్లానే పార్ట్ టైం ఉద్యోగం, నువ్వు కలెక్షన్ ఏజెంట్వి, నీకు 10,000 ఇస్తాము, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురావాలి, ఇంతే వాడికి తెలిసింది. ఇంకేం తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఎందుకు తేవాలో తెలియదు, ఏం కలెక్షన్ ఏజెంట్ తెలియదు. వాడు 10,000కి వాడు పని చేస్తున్నాడు. సో అట్లా ఇది నెక్సెస్ ఈజ్ వెరీ డీప్, ఇట్స్ అ లాంగ్ వే. ఇన్వెస్టిగేషన్ కూడా
చాలానే ఛాలెంజింగ్ టైం టేకింగ్. టైం పక్కన పెడితే ఛాలెంజింగ్. ఎస్, యూ హ్యావ్ టు థింక్ వాట్ ఎల్స్ వీ కెన్ డూ, హౌ వీ కెన్ డూ, ఇంకేం చేయొచ్చు. ప్రతిసారి ఒకటే పద్ధతి ఒకటే ఇది రాదు, ఉండదు. ఓకే, ఒక్కొక్క ట్రేడింగ్ ఒక్కొక్క అఫెన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఆలోచించాలి. అందరూ అదే మార్గాన్న పోరు. సో అలాంటప్పుడు మనకి డెఫినెట్లీ ఛాలెంజ్. ఇప్పుడు ఇంత అసలు ఎలా అండి, రోజుకొకటి, నిన్న ఒకటి చేస్తే వాళ్ళు ఒకటి చేస్తున్నారు, ఇవాళ చేస్తే మళ్ళీ రేపు చేయరు. దీంట్లో మనకి ఒకటే ఒక మార్గము, అవేర్నెస్ అండ్ సేఫ్టీ. ఇప్పుడు మనము సైబర్ క్రైమ్లో ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ బీ సేఫ్. ఎవరు అయినా, అంటే ఇప్పుడు లిటరల్గా నేను చెప్తున్నా, మై ఓన్ స్పౌస్ ఆర్ మై పేరెంట్స్ ఆర్ మై కిడ్స్ అడిగిన వాళ్ళు ఎంత వాట్సాప్లో అర్జెంట్ అన్న ఒక్క క్షణం ఆ మెసేజ్లు పక్కన పెట్టి ఫోన్ చేసి మాట్లాడితే తెలిసిపోద్ది వాళ్ళు అడిగారా లేరా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఆల్సో సైబర్ క్రైమ్ అంతా ఎందుకు జరుగుతుంది అని అంటే మన ఆశకి జరుగుతుంది. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చి అకౌంట్ అమ్ముకున్నవాడు, వాడిది ఆశ, కానీ వాడు సైబర్ క్రైమ్ బారాన పడట్లేదు, వాడు విక్టిమ్ అవ్వడు. సో ఇది డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఆ డబ్బుని ఎక్స్ట్రా చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే సైబర్ క్రైమ్కి ఇది అవుతున్నారు. ట్రేడింగ్, పార్ట్ టైం ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ. అంటే నేను ఒక 10,000 పక్కకి తీయగలుగుతాను ప్రతి నెల, ఈ 10,000 ఖాళీగా ఉంటున్నాయి, ఈ 10,000 ఇంకొక కొంచెమన్నా సంపాదించలేకపోతాయా అని ఆలోచించిన వాళ్ళు మాత్రమే ఈ ట్రేడింగ్స్ వీటిలలో పడుతున్నారు. సో మేము ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎస్ యూ హ్యావ్ టు ఎర్న్, దట్ ఈస్ ట్రూ, బట్ వెరిఫైయబుల్. ఇది అంటే ఈ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి చేసేసరికి సెబీ నుంచి సర్టిఫైడ్ ప్లాట్ఫామ్స్ చేస్తే వచ్చిన ఎర్నింగ్స్ మీద అంత ఫేర్ ఉంటుంది, ఐటీ అవి పడతాయి. సో ఇవన్నీ తప్పించుకోవడానికి ఏ టెలిగ్రామ్లోనూ ఏ ఇన్స్టాగ్రామ్లోనూ మేము ఇచ్చేస్తాము అని చెప్పి ఆ కొంచెం ట్యాక్స్ ఆశ చూపించి వీళ్ళందరినీ ట్రాప్లో పడేసుకొని కొన్ని కోట్లు నష్టపోతున్నారు. ప్రజలకి ఒకటే చెప్పేది, బీ వెరీ షూర్. ఒకటికి 2 సార్లు ఆలోచించండి, ఎందుకు ఇంత ఈజీ మనీ వస్తుంది అన్నది ఆలోచించండి. అండ్ ఈ మోసాలు చేసేవాళ్ళు ఎంత పక్కడ్బందీగా చేస్తున్నారంటే, ఇప్పుడు ఈరోజు మార్కెట్లో వచ్చే ఐపీఓని వాడు కోట్ చేస్తాడు. ఓకే, సో మనం మార్కెట్లో చూస్తే ఇది వస్తుంది అని మనకు తెలుస్తుంది, కానీ అవే చెప్తాడు. అండ్ మనము ఈ అకౌంట్స్ ద్వారా చేస్తే ఏ అకౌంట్లోనో ఏదో అకౌంట్లో ఒకసారి ఒక్కొక్క అకౌంట్లో డిపాజిట్ చెయ్యడు వాడు డబ్బులు, ప్రతిసారి ఒక్కొక్క అకౌంట్ ఇస్తాడు డిపాజిట్ చేయడానికి. సో దీస్ ఆర్ ది రెడ్ ఫ్లాగ్స్ దట్ వీ హ్యావ్ టు వాచ్. మనం బ్యాంక్స్ ద్వారా అది చేస్తే మన అకౌంట్ ఉంటుంది, ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాము, అదే అకౌంట్లో ప్రతిసారి డిపాజిట్ చేస్తాం నార్మల్గా అయితే మన షార్ట్ ఎస్ఐపి ప్లాన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైనా సరే మనం ఒకటే అకౌంట్ ఓపెన్ చేస్తాం, ఆ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫ్రాడ్స్ అనేవి ప్రతిసారి ఇంకొక అకౌంట్, దీంట్లోకి ఇంత డిపాజిట్ చేయండి, దాంట్లో ఎందుకు అని అంటే మీకు ట్యాక్స్ సేవింగ్, ట్యాక్స్ ఇవేట్ చేయాలి కదా, ఇవి మాటలు చెప్తారు. విచ్ ఈస్ నాట్, అంటే ఆ ట్యాక్స్ అన్న ఒక 10%, 20% ఆ స్లాబ్లో మనం మొత్తం 100% పోగొట్టుకుంటున్నాం. కేర్ఫుల్గా ఉంటాం తప్పించి అసలు వేరే ఇంకా ప్రస్తుతానికి కేర్ఫుల్గా ఉండడం ఒకటే మార్గము. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ డిస్కరేజింగ్ దట్ ఏం చెయ్యలేమో అని కాదు, చేస్తాము, కానీ పోగొట్టుకోకుండా ఉండడం ఆల్వేస్ బెటర్ కదా. సో దట్ ఈస్ ది ఓన్లీ రిక్వెస్ట్, బీ వేరీ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నాము, హోష్ ఆర్ ఆవాజ్ మే కరో అని అంటాం కదా, అట్లా. ఎంత పోతుందండి ఏడాదికి, గత ఏడాది కానీ అట్లా మనం చెప్పలేము. కోట్లలోనే ఉంటుందండి మొత్తం, ఇండియా వైడ్ వేల కోట్లలో ఉంటుంది. అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మనకు చూస్తేనే ప్రతి నెల ఇంచుమించు 30-40 కోట్లు. ఎక్కడికి పోతుందండి అమౌంట్ అంతా? ఫ్రాడ్స్టర్స్, క్రిప్టో, సాయంత్రం రాత్రి అయ్యేసరికి క్రిప్టో వీటిలో అయిపోయి మారిపోతుంది, కరెన్సీ మారిపోతుంది, దేశాలు దాటిపోతుంది అట్లా. సో ఇట్ ఈస్ నాట్ వెరీ మంచి రోజీ పిక్చర్ అయితే కాదు. ఇప్పుడు మనం ఒకళ్ళు మోసం చేశారు అంటే మనం వాళ్ళ అడ్రస్ ఇల్లు తెలుసు. పాత రోజుల్లో ఉద్యోగం ఇప్పిస్తాను అదనో ఇదనో మాయమాటలు చెప్పినప్పుడు ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు తెలుసు. ఏమీ తెలియని మనుషుల్ని ఇప్పుడు నమ్మడము, వాళ్ళు పంపిస్తాము అని అంటే వాళ్ళకి డబ్బులు పెట్టడము, పార్ట్ టైం ఉద్యోగాలు అని అంటే డబ్బులు ఇవ్వడము. ఏం పార్ట్ టైం, ఎందుకు పార్ట్ టైం? నీకు పార్ట్ టైం ఉద్యోగం ఇచ్చి నువ్వెందుకు డబ్బులు ఇస్తావు? అదే కదా అసలు. సో అట్లా బేసిక్గా ఇప్పుడు ప్రజలు నార్మల్గా ఆలోచించే
పరిస్థితి కూడా ఆలోచించకుండా చేస్తున్నారు, అంతే కదా. నార్మల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఎస్పెషలీ ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో ఏం చేస్తారంటే ఒక 15-20 మంది వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. అందరూ కలిసి ఒకడు ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉంటాడు, వాడు చెప్తా ఉంటే వీళ్ళందరూ వాడు చెప్పంగానే నేను పెట్టేశాను, నాకు ఇంత వచ్చేసినాయి అని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంతా జరుగుతుంది. ఫ్రాడ్ అన్నది మనం గ్రహించాం. అట్లాంటి ఒక్కొక్క గ్రూప్లో ఇంచుమించు 250 మందిని అట్లా జాయిన్ చేస్తారు. ఆ 250 మందిలో 2 విక్టిమ్స్ అయినా కొన్ని కోట్ల డబ్బులు వస్తాయి. థ్రెట్ చాలా హ్యూజ్. దీన్ని ఎట్లా ఎదుర్కొనగలుగుతామంటే ఆబ్వియస్గా వాళ్ళవి కూడా ఉంటాయి, అవన్నీ మనం చేస్తున్నాము. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎట్లా ఎదుర్కోవచ్చు అని అంటే మనము జాగ్రత్త పడి. రైట్ అండి, చాలా కరెక్ట్గా చెప్పారు, పర్ఫెక్ట్గా చెప్పారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.